जाने देवे शुभगे वरोढो भद्रो भागो रोदसी पप्रवीवे कल्याणे तन्माश्वभवार कल्याणः वर्धतां नेत्रवायुः। ఎందుకు నన్ను కట్టిపడేశారు? వదలండి, వదలండి, నన్ను వదలండి. గొడవ చేయకూడదు. నువ్వు ఎంతో మంచిదాని అనుకున్నాను, నువ్వు కూడా నన్ను కట్టిపడేస్తావా? రాత్రి సమయం చక్కగా పడుకోవాల్సింది పోయి నువ్వు పడుకోవడం లేదు, బాబుని నిద్రపోనివ్వడం లేదు. అందుకే రాత్రిపూట నిన్ను కట్టేయమని చెప్పారు. పొద్దున్నే విప్పేస్తారులే. కట్లు విప్పుతావా లేదా? గొడవ చేయకూడదని చెప్పాను కదా. ఇదిగో ఈ మందు తాగి ఈ అన్నం తిను. నేను తిన్ను, నాకేం వద్దు. అలా అనకూడదు. అయితే నా బాబు నాకు తీసుకొచ్చివ్వు, అప్పుడు ఈ మందు తాగుతాను, అన్నం తింటాను. సరే ఉండి తీసుకొస్తాను. ఇదిగో నా కట్లు విప్పు, విప్పు. బాబుని తీసుకొచ్చాను. బాబు, బాబు, ఇదిగో నీ బాబు. ఇప్పుడు మందు తాగుతావా? బాబు నాకు ఇస్తే నేను తాగుతాను. అదేం కుదరదు. చక్కగా మందు తాగి భోజనం చేసిన తర్వాతే బాబుని నీకిస్తాను, లేదంటే వెళ్ళిపోతాను. ఇదిగో వద్దు, తాగుతాను. తాగు. ఇదిగో తిను. ఎలా తినాలి? నువ్వే తినిపించు. బాబు కూడా తినిపించు. సరే. మరి నువ్వు తిను. నీకో ముద్ద, నాకో ముద్ద, బాబుకో ముద్ద. నువ్వు తిను. నాకు నాకా ఇప్పుడు బాబు బాబు పసిపిల్లలు నీకిచ్చిన గడువు తీరిపోయింది. ఇంతకాలం నిన్ను పూజించినందుకు చాలా మంచి పని చేశావు. ఈ పిచ్చోడు ఇలాగే అంటుంటాళ్లే, ఏం చేస్తాడు అనుకుంటున్నావు కదూ? చూడు, నువ్వు నీ మాట నిలబెట్టుకోలేకపోయినా నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. నీ ముందే నా ప్రాణాలు తీసుకుంటాను. అది చూసి హాయిగా తృప్తిగా నవ్వుకో. అబ్బాయి ఆసుపత్రిలో అవును, ఆ ఎస్ఎంసీ వెళ్దాం. రండి రండి రండి. మీ అబ్బాయి మా దగ్గరే ఉన్నాడు, బుద్ధి వైద్యాల్లో ఉన్నాడు. ఆ విషయం చెప్పి వెళ్దామని వచ్చాం. రండి రండి వెళ్దాం రండి.
ఆలోచిస్తున్నావు? అది కాదు బాబా, నా మెళ్ళో తాళి ఉన్న విషయం ఆ కళ్యాణికి ఎలా తెలుసుంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బావా?